పవన్ కళ్యాణ్ గారిని చూసి వేరే హీరోలు కానీ, సామాన్య ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ చాలా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన జీవితమే అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తూ వస్తుంది. ఇటు సినిమాల్ని, అటు రాజకీయాల్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ, తన ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వకుండా, అటు ఫ్యామిలీని కూడా కాంప్రమైజ్ చేస్తూ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాడు. సో మరి ఆయన సినిమాల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత 10 సంవత్సరాల పాటు కూడా ఆయన కష్టపడ్డాడు. ఏ ఒక్క సంవత్సరంలో ఏ ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్గా నిలవలేదు. ఒక్కడే నిలబడి కలబడి ఫైట్ చేసి ఇప్పుడు మాత్రం ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. అంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కృషి, ఎంత పట్టుదల ఉంది. సో మరి ఆయన ఈ 10 సంవత్సరాల పాటు కూడా ఎంతోమంది ఎన్నో రకరకాలుగా అవమానాల పాలు చేశారు, ఎన్నో రకాలుగా బూతులు తిట్టారు. ఫ్యామిలీ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క మాట గత ప్రభుత్వ పాలనలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మాట్లాడారు. అంటే ఆయన గురించి తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కూడా చాలా మందిని రకరకాలుగా అన్నారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, ముగ్గురు భార్యలు అన్నారు. ఇట్లా పిల్లల దగ్గర నుంచి కూడా బూతులు మాట్లాడిన సందర్భాలు అనేకం కూడా ఉన్నాయి. కనీసం అసలు నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకున్నావా, అసెంబ్లీ గేటు స్థాయి అన్న నీకు ఉందా అని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. కానీ ఎవరెవరైతే ఈ విధంగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా అందరికీ సమాధానం చెప్పారు. సో మరి ఎవరైతే తాని గేట్ వరకు దాటే, అంటే గేటును తాకే స్థాయి నీకు లేదన్నారో అట్లా మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు కనీసం ఆ గేట్ దరిదాపుల్లోకి వచ్చేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. సో మరి ఆయన అంతమంది అంత ఘోరంగా అవమానాల పాలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క వెనకడు కూడా వేయకుండా అదే విధంగా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసి మరి ఆయన గెలవడం జరిగింది, ఫైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇటు రాజకీయాల పరంగా రాష్ట్రానికి కూడా సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా, మంత్రిగా, అన్ని శాఖలకు మంత్రిగా ఇన్ని బాధ్యతలు కూడా ఆయన ఎత్తిన వేసుకొని పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తూ ఇటు సినిమాల్ని కూడా ఆయన కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో మరి ప్రతి ఏడాది కూడా ఏదో ఒక సినిమాతోనే అందరు ముందుకు వస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా హరిహర వీరమలతో వచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ 25కి ఓజీ సినిమా కూడా రాబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రాబోతుంది. అంటే అటు రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్ని మీటింగ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఇటు షూటింగ్స్కి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, అటు రాజకీయాలకు ఎప్పుడు వెళ్తున్నాడు, అసలు ఇదంతా కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఇట్లా రాజకీయాల్లో కూడా ఒక పదవి కాదు, పిఠాపురం ఎమ్మెల్యే, 5 శాఖలకు మంత్రి, డిప్యూటీ సీఎం, ఇన్ని ఒక బాధ్యతలను కూడా ఆయన సక్రమంగా నెరవేరుస్తూ మళ్ళీ సినిమాలని కూడా కంప్లీట్ చేస్తూ, అంటే కనీసం ఒక ఆయన రెస్ట్ అయినా తీసుకుంటున్నాడా లేదా అనే విధంగా అందరూ కూడా పెద్ద డౌట్ అన్నమాట. అటు రాజకీయాల్ని, సినిమాల్ని మొత్తం కూడా బ్యాలెన్స్ చేస్తూ, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ, సో ఖచ్చితంగా ఈయనను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇటు రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా, సినీ రంగంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే చూస్తున్న ప్రజలైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు.